అండి వెల్కమ్ టు ఆల్పి నక్షత్రాలు. ఈరోజు కాలభైరవ అష్టమి శుక్రవారం కూడా కలిసి వచ్చిందండి. ఈ సంవత్సరం మనకి 2 సార్లు వస్తుంది కాలభైరవ అష్టమి. ఒకటి ఏప్రిల్ 10వ తారీఖు అంటే ఈ రోజు వచ్చిందండి, తర్వాత వచ్చి డిసెంబర్ 1న వచ్చింది. సో నేను ఈరోజు చేసేసుకుంటున్నాను స్వామివారికి. ఇదేనండి నా పూజ. సాయంత్రం కోశమంట దీపం పెట్టుకుంటానండి. అది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చూద్దురండి. ఈరోజు నేను స్వామివారికి 11 గారెలతోటి మాల కింద చేసి వేసుకున్నానండి. మన ఇష్టమండి, 11 అయినా మాల వేసుకోవచ్చు, లేదంటే 21 అయినా చేసుకోవచ్చండి. 11 కానీ 27 కానీ మాల చేసుకుని స్వామివారికి పెట్టుకుంటారండి. ఇదేనండి కాలభైరవ అష్టమి. నేను ఈరోజు స్వామివారికి కాలభైరవ అష్టకం ఒక 11 సార్లు చదువుకొని నేను స్వామివారికి పూజ ముగించుకున్నాను. సాయంత్రం కోశమండ దీపం పెట్టుకుంటాం కదండి, అక్కడ నేను స్వామివారి పూజ ఎలా చేసుకున్నాను అన్నది కూడా మీకు వివరిస్తాను. ఇదేనండి ఈ వీడియో. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ వీడియో చూసి ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక ఇలా సింపుల్గా చేసేసుకోండి. స్వామివారిని ఆవాహనం చేసుకొని వినాయకుడిని పూజించుకొని స్వామికి గారెల మాల సమర్పించుకొని ఇలా పూజ చేసుకోవచ్చండి. ఇదేనండి నా వీడియో.